అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాగర్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూచుపుల రాజేష్ రెడ్డి రెండవ నామినేషన్ దాఖలు నాగర్ కర్నూలు రిటర్నింగ్ అధికారి వెంకటరెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మల్లు రవి, హబీబ్ ఖాన్, వల్లభారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, ఈనాడు మంచి గడియ, మంచి ముహూర్తం చూసి మా నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున మేము మా యొక్క ప్రజలు ఈరోజు ర్యాలీలో వచ్చి, బైక్ ర్యాలీలో యువకులు, పెద్దలు ప్రతి ఒక్కరు నన్ను ర్యాలీలో తీసుకొచ్చి ఈరోజు నామినేషన్ వేయించడం జరిగింది. అదేవిధంగా పెద్దలు మల్లు రవి గారు, వల్లభరెడ్డి గారు, హబీబ్ గారు, కాంగ్రెస్ నాయకులు నా ఆశీర్వాదాలతో ఇవాళ నామినేషన్ ఏం జరిగింది. ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు, నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రతి ఒక్క పెద్దలు, చిన్నలు ఆశీర్వాదాలతో ఇలా నామినేషన్ వేసి రాబోయే ఎలక్షన్లో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్తూ, సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 గ్యారంటీస్ అది ప్రతి ఒక్కరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అనౌన్స్ చేసిన పథకాలు ఎలా అయితే ప్రతి ఒక్క ఇంటికి చేరాయో, ఈ 6 పథకాలు కూడా అలానే సోనియా గాంధీ గారు చెప్పినవి ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క మహిళకు, ప్రతి ఒక్క రైతుకు, ప్రతి ఒక్క యువకునికి, ప్రతి ఒక్క విద్యార్థికి రీచ్ అయ్యేలా పథకాలు ఆమె హామీ ఇవ్వడం జరిగింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం. నాగర్ కర్నూలులో, మన రాష్ట్రంలో గెలిచిన వెంటనే ఈ 6 పథకాలు 100 రోజుల్లో అమలు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దానికి మేము కృషి చేసి తప్పకుండా హామీలు ప్రతి ఒక్క ఇంటికి చేరేలా చేస్తామని మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తూ, అదేవిధంగా మా సొంత మేనిఫెస్టో నాగర్ కర్నూలు నియోజకవర్గ డెవలప్మెంట్ గురించి కూడా త్వరలో మా మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని మీ ద్వారా తెలుపుకుంటూ, జై కాంగ్రెస్. నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 12 గంటలకి కాంగ్రెస్ పార్టీ ర్యాలీతో కొల్లాపూర్ చౌరస్తా నుంచి బయలుదేరి ఈ ఆర్ఓ ఆఫీస్ అంటే ఆర్డీఓ ఆఫీస్ దాకా ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి నామినేషన్ వేయటం జరిగింది. ఈ ర్యాలీ చూసిన తర్వాత ప్రజల స్పందన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే ఉత్సాహంతో ఏ రకంగా వచ్చారో, స్వచ్ఛందంగా వేల కొలిది దాదాపు 10-15 వేల మంది యువకులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనేటువంటి ఉత్సాహాన్ని చూపిస్తూ వచ్చారు. కాబట్టి